श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मंगलम् मंगलम् कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम्। అందరికీ నమస్కారం। ఈ రోజు మనం 2/8/2017 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి వారి రోజువారీ ఫలాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం। మనం ముందుగా ఈ రోజు హేమలంబనామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, శుక్లపక్షము, ఈ రోజు దశమి ఉదయం అనగా మధ్యాహ్నం 2:13 వరకు ఉండి తదుపరి ఏకాదశి ప్రారంభమవుతోంది। ఈ రోజున అనురాధ నక్షత్రం మధ్యాహ్నం 3:16 వరకు ఉండి తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభమవుతోంది। ఈ రోజు వర్జము రాత్రి 9:34 నుంచి 11:22 వరకు ఉంటుంది। ఈ రోజు దుర్ముహూర్తము మధ్యాహ్నం 11:48 నుంచి 12:39 వరకు వ్యాప్తిగా ఉన్నది। ఈ రోజున రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుంచి 1:49 వరకు వ్యాప్తిగా ఉందన్న విషయాన్ని గుర్తించండి। ఈ రోజు దుర్ముహూర్త వర్జ్యాలను నేను చెప్పబోయేటువంటి శుభ సమయాలను అన్నింటినీ కూడా రెండింటిని క్రోడీకరించుకొని మీ శుభ ప్రయాణాలు కానీ శుభ కార్యక్రమాలను ప్రారంభించండి। మంచి ఫలితాన్ని పొందుతారని ఆశిస్తున్నాను। ముందుగా మేష రాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి। ఈ రాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు కానివ్వండి, పనిలో ఒత్తిడి లేదా అనవసరమైనటువంటి వాగ్వివాదాలలో జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది। నూతన వ్యక్తుల పరిచయం కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది। ధనం విషయంలో, సేవింగ్స్ చేసే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి। ఆర్థిక విషయాల్లో మాత్రం అత్యంత జాగరూకతతో ప్రవర్తించండి। మీ యొక్క అన్ని కార్యక్రమాలు కూడా జాగ్రత్తగా క్రమశిక్షణగా ఏర్పాటు చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది। స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో అభివృద్ధి అంతగా కనిపించడం లేదు। ఆ విషయంలో ఆచితూచి వివరించడం చాలా మంచిది। దేశ విదేశీయాల ప్రయాణాలు కూడా అంతగా అనుకూలంగా లేవు। ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి। విద్యార్థులకు కూడా కొంత కఠినమైనటువంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది। ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి। బాగా కష్టపడండి, తద్వారా మంచి ఉత్తమమైనటువంటి విద్యా ప్రమాణాలని అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి। ఉద్యోగం చేసే వారికి కూడా అనవసర రాగదాంతాలు ఉంటాయి। కొంతమంది వ్యక్తుల వల్ల కొంత ఊహించని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది। ఆ పరిణామాలు కూడా ఇబ్బందిగా గురి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। ఉద్యోగం చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండే అవకాశాన్ని వినియోగించుకోండి। ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి లేనిపోని వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అవకాశం, ఉన్న ఉద్యోగాన్ని కూడా వదులుకునేటువంటి స్థితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి। చాలా జాగ్రత్తగా ఉండే అవకాశం చూసుకోండి। భగవంతుని సంకల్ప రీత్యా మీరు బాగా స్మరణ చేయండి। భగవంతుడు మీకు తోడుగా ఉన్నంత వరకు ఎటువంటి దుష్పరిణామాలు మీ వెంట ఉండే అవకాశం లేదు। తప్పకుండా ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనని ఖచ్చితంగా చేసుకోండి। మీ ప్రయత్నంలో గట్టిగా ఉండండి। సఫలత పొందగా దిశగా అనగా పాజిటివ్ గా ఉండే ప్రయత్నం చేయండి। తద్వారా అన్ని విషయాల్లో సానుకూలత ఏర్పడే స్థితి ఏర్పడుతోంది। ఈ రాశి వారికి మధ్యాహ్నం 11:53 నుంచి 2:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది। ఈ రాశి వారికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది। ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు। వృషభ రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి। వృషభ రాశి వారికి అనుకోని అతిథుల వల్ల ఆర్థిక లాభము, ఏదైనా శుభకార్యాలు చేసేటువంటి అవకాశాలు, ఇంటిలో కళ్యాణ సంబంధ విషయాల్లో చర్చకు రావడం లేదా పెళ్లిళ్ళు అవడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। లేదా ఇంట్లో ఏదైనా మీ పిల్లవాడికి కానీ లేదా మీకు కానీ శుభ సంతానం ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి। ఉద్యోగం చేసే వారికి అనుకూలవంతమైనటువంటి చోటికి బదిలీలు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి। దాదాపుగా విదేశీయాన ప్రయాణాలు కూడా సానుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది। స్పెక్యులేషన్స్లలో, షేర్ మార్కెట్లలో ఆచితూచి వివరించండి। కొంత ఆర్థిక నష్టం సూచించే అవకాశాలు ఉన్నాయి। ముఖ్యంగా మీరు పెట్రోలు, నూనె సంబంధ విషయాల్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది। ఎలక్ట్రానిక్స్ విషయాల్లో కూడా మీరు పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది। దానివల్ల కొంత ఆర్థిక నష్టం వచ్చే అవకాశం ఉంటుంది। ఆచితూచి వివరించండి, ఆర్థిక లాభాన్ని పొందండి। ఈ రాశి వారికి ఆరోగ్య రీత్యా కూడా చిన్న స్వల్ప సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది। ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి। ముఖ్యంగా ఈ రాశి వారు ఏదైనా సముద్రయానాన్ని కానీ లేదా సముద్ర స్నానాన్ని కానీ లేదా ఏదైనా నదీ స్నానాన్ని కానీ చేయండి। తద్వారా మీకు కొంత ఉపశమనం ఏర్పడే అవకాశం ఉంటుంది। శారీరక రుగ్మతల నుంచి బయటపడే స్థితి ఏర్పడుతోంది। ఉద్యోగం చేసే వారికి స్థానచలనం ఉండే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి। ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి అభివృద్ధి గోచరిస్తోంది। ముఖ్యంగా ఈ రాశి వారిలో
ఏదైనా స్వల్ప ప్రయాణాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రయాణాలని జాగరూకతతో మీరు వివరించండి. తద్వారా మంచి అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ఈ రాశి వారికి ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో 2:29 నుంచి 3:19 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాలు పొందవచ్చు. మిథున రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా మిథున రాశి వారికి స్వల్పమైనటువంటి పనులు కూడా, అంటే ఈజీగా అయిపోయేటువంటి పనులు కూడా కొంత కష్టమైనటువంటి స్థితిలో ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడే అవకాశాలు ఉన్నాయి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీకు మీరు స్వయం కృషితో పైకి వచ్చేటువంటి అవకాశాలు ఉండడం వలన అటువంటి విషయాల్లో ఎక్కువగా ఉత్సాహం చూపండి. మిమ్మల్ని మీరే ప్రోత్సహించుకునేటువంటి తత్వాన్ని అలవర్చుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ రాశి వారు విష్ణుమూర్తి యొక్క అష్టోత్తర నామాన్ని తప్పకుండా జపం చేసుకోండి. మానసిక ప్రశాంతత ఏర్పడుతోంది. అలాగే శారీరక దృఢత్వం ఏర్పడుతోంది. ముఖ్యంగా మీరు ఏదైనా సరే కొత్త విషయంలోకి, అంటే కొత్త విషయం గురించి ఆలోచిస్తున్నట్టయితే, కొత్త కార్యక్రమం ఆలోచిస్తున్నట్టయితే తప్పకుండా సఫలత పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం పైన శ్రద్ధ వహించండి. తద్వారా మీకు మంచి అనుకూలవంతమైనటువంటి ఆరోగ్య స్థితి ఏర్పడుతోంది. ఈ రాశి వారికి అప్పులు కూడా అంత మంచిది కాదు. లేనిపోయిన నిందారోపణలు కూడా గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వహించండి. వాహనంలో కానీ లేదా మల్టీ ట్రాన్స్పోర్ట్ కూడా వెళ్తున్నప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మీ చుట్టుముట్టు స్థితిని పరిశీలించే ప్రయత్నం చేయండి. బ్యాంకు లావాదేవీలు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్లలో ఆచితూచి వ్యవహరించి పెట్టుబడి పెట్టండి. ఆర్థిక నష్టం సూచించబడుతోంది. ఈ రాశి వారు ముఖ్యంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి అనుకూల ఫలితాలు పొందవచ్చు. కర్కాటక రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. ఆశించినటువంటి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయం ఉంటుంది. ఆర్థిక లావాదేవీలో విజయాన్ని పొందుతారు. చక్కని ఇతరుల సహకారాన్ని పొందుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు, ఆర్థిక ప్రయోజనము, విదేశీయాన స్థితి, అలాగే ఉన్నటువంటి చోటికి బదిలీలు అవ్వడము, అనగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉన్న చోటికి బదిలీలేటువంటి అవకాశము, అనగా మీరు కోరుకున్నటువంటి చోటికి బదిలీలు అవుతాయి. అలాగే ఈ రాశి వారిలో ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి కొంత ఇబ్బందులతో ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ విషయం చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా తీర్థయాత్ర కోసం మీరు చేసేటువంటి ప్రయాణం సానుకూలవంతంగా ఉంటుంది. స్పెక్యులేషన్స్లలో, షేర్ మార్కెట్లలో అధిక లాభాలు పొందే సూచనలు కనబడుతున్నాయి. తప్పకుండా అందులో పెట్టుబడి పెట్టండి. ఆర్థిక లాభాన్ని కూడా పొందండి. ఈ రాశి వారికి స్థిరాస్తి కూడా పొందేటువంటి అవకాశం ఉంది. అనుకున్నటువంటి వ్యక్తుల నుంచి రావాల్సినటువంటి ధనం కూడా చేతికి వస్తుంది. అనుకున్నటువంటి పనులన్నీ కూడా మీ పిల్లల సహకారంతో పూర్తి చేస్తారు. ఉన్నత విద్య కోసం మీరు చేసేటువంటి పరిస్థితి కూడా అనుకూలంగా ఉండబోతుంది. ముఖ్యమైనటువంటి పనులని నెరవేరుస్తారు. ఆటంకం లేకుండా అన్ని కార్యక్రమాలని పూర్తి చేసుకునే అవకాశం ఈ రాశి వారికి బలంగా కనబడుతోంది. ముందుగా ఈ రాశి వారికి ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. ఆశించినటువంటి శుభ పరిణామాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. గృహ సముదాయ నిర్మాణాల్లో అనుకూలమైన ఫలితాలు ఏర్పడుతున్నాయి. అనగా రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ వ్యాపారులకి ఆచితూచి వివరించేటువంటి విషయంలో అత్యంతమైన శుభ లాభాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్ లో ఆర్థిక లాభాలు బాగా కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి జిహెచ్ఎంసి అనగా మున్సిపాలిటీల్లో కానివ్వండి, లేదా ఏదైనా మున్సిపాలిటీ సంబంధించినటువంటి వ్యవస్థలో కానీ పనిచేసేటువంటి వ్యక్తులు, లేదా మున్సిపాలిటీతో కాంట్రాక్ట్ గా పనిచేసే వ్యక్తులకు కూడా కొన్ని అవరోధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆచితూచి వివరించండి. మున్సిపల్ కార్పొరేషన్ వ్యక్తులకు మాత్రం ముఖ్యంగా ఉద్యోగం పోయేటువంటి ప్రమాదం కనబడుతుంది. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఈ రాశి వారిలో ఏదైనా దూర విదేశీ ప్రయాణం కూడా ఉండే సూచన కనబడుతుంది. ఆ ప్రయాణం కూడా మీకు సానుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడతాయి. సోదర సోదరులతో అనుకూలవంతమైన కాలంగా చెప్పబడుతోంది. కొన్ని అనుకోని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా మానసిక దృఢత్వంతో మీరు చేసేటువంటి ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. ఈ రాశి వారు దత్తాత్రేయ స్వామికి చరిత్ర పారాయణ బాగా చేయండి. అనుకూలవంతమైన ఫలితాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ఉదయం 9:23 నుంచి 11:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని తప్పకుండా పొందవచ్చు. కన్యా రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. మీరు నమ్మినటువంటి దేవుడు మిమ్మల్ని ఉత్తమమైనటువంటి స్థితికి తీసుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తప్పకుండా మీరు చేసేటువంటి పనిలో సానుకూలత ఏర్పడుతోంది. ఆర్థిక లావాదేవీలో ప్రయోజనం ఉంటుంది. మానసికంగా కొంత విషాదంగా ఉన్నప్పటికీ కూడా మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా సఫలత, మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం, తద్వారా అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు ఎక్కువగా ఉన్నాయి.
వృత్తి ఉద్యోగాలలో లాభాలు కనబడుతున్నాయి. ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ పొందే అవకాశం ఉంటుంది. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్లో అధికమైనటువంటి లాభాలు సూచించబడటం లేదు. అందులో పెట్టుబడులు పెట్టి ప్రయోజనం లేదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రయాణాల విషయంలో కూడా దూర విదేశీ ప్రయాణం సానుకూలవంతంగా లేదు. దగ్గర ప్రయాణాలు అనుకూలంగా ఉంటున్నాయి. ముఖ్యంగా ఏదైనా తీర్థయాత్ర కోసం చేసేటువంటి మీ ప్రయత్నం సఫలత పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్ని వాయిదా వేయకపోవడం మంచిది. ఈ రోజే మీ కార్యక్రమాలన్నీ నెరవేర్చుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడే సూచనలు కనబడుతున్నాయి. మీ నిర్ణయాన్ని మీ సలహాని స్వీకరించేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తద్వారా మీకు మంచి ప్రయోజనము ఉన్న సంఘంలో ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు పొందేటువంటి అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2:08 నుంచి 3:17 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. తులా రాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. ఉద్యోగ స్థితిలో అనుకూలవంత మార్పు ఏర్పడుతోంది. గొప్ప వ్యక్తుల యొక్క పరిచయం ఏర్పడుతోంది. చేతి నిండా ధనం ఉంటుంది. అనుకూలవంతమైనటువంటి రోజుగా చెప్పబడుతోంది. ఆర్థిక లావాదేవీలలో షేర్ మార్కెట్లలో స్పెక్యులేషన్స్ లలో ఆర్థికమైనటువంటి ప్రయోజనాలు ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యమైనటువంటి పనులు నెరవేర్చుకుంటారు. గొప్ప వ్యక్తుల పరిచయాన్ని పెంచుకుంటారు. ఉన్నటువంటి ఉద్యోగంలోనే అధికమైనటువంటి ఉన్నత స్థానాన్ని పొందే స్థితి కనబడుతోంది. లేదా ఈ రాశి వారికి స్థాన మార్పు బలంగా మీరు కావాలనుకున్నట్టయితే సంస్థ నుంచి సంస్థకు మారే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకి ఎటువంటి ఉద్యోగంలో మార్పు ఉండే అవకాశం లేదు. ప్రయాణాలు కూడా కొంతవరకు సానుకూలంగా ఉన్నప్పటికీ వాహనం వల్ల కొంత ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నూతన వస్తువుల్ని కొనేటువంటి ప్రయత్నం చేస్తారు. స్థిరాస్తిని కూడా పొందేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువ కనబడుతున్నాయి. ఆర్థిక ప్రయోజనం ఉన్నప్పటికీ కూడా స్వల్పమైనటువంటి అనారోగ్య సూచన ఈ రాశి వారికి చెప్పబడుతోంది. మీ వాక్కు వల్ల లేదా మీ యొక్క చర్య వల్ల అవతల వ్యక్తి స్వల్పంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఆచితూచి మాట్లాడండి. తద్వారా మంచి ప్రయోజనాన్ని పొందండి. ఈ రాశి వారికి గొంతు సంబంధమైన విషయాల్లో అలాగే ఉదర సంబంధమైన విషయాల్లో కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. భోజన వేళ మార్పుల్ని గమనించుకోండి. సరైనటువంటి సమయానికి భోజనాలు చేసేటువంటి ప్రయత్నాలు చేయండి. తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడుతోంది. ఈ రాశి వారికి ఉదయం 6 నుంచి 8 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకోండి. మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. వృశ్చిక రాశి వారి పరిస్థితి కొంత అనారోగ్యంగాను కొంత ఆర్థిక నష్టంగాను సూచించబడుతోంది. లేనిపోని డాంబికానికి వెళ్ళేటువంటి ప్రయత్నంలో మానసిక చికాకు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అనవసర వాగ్వివాదంలో తలదూర్చేటువంటి స్థితి కనబడుతోంది. అనవసర వ్యక్తులకి ధనాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీకు రావాల్సినటువంటి ధనం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నప్పటికీ ఈ రోజు వస్తున్నటువంటి ఖచ్చితమైన నిర్ణయంతో ఉంటారు. ఆ ధనం ఈ రోజు కూడా చేతికి అందే అవకాశాలు ఏమాత్రం కూడా కనబడటం లేదు. అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు ఏర్పడుతున్నప్పటికీ వ్యక్తుల పరిచయం మాత్రం మిమ్మల్ని ఆనందానికి గురి చేస్తోంది. బంధుమిత్రుల సమాగం అనుకూలంగా ఉంటుంది. సోదరులతో మంచి అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతోంది. మీరు ఏదైనా ధనాన్ని గురించి అప్పుగా ఆలోచించినట్టయితే ఈ రోజు కాకుండా మరొక రోజు అటువంటి అప్పు గురించి ప్రయత్నం చేయండి. స్థిరాస్తి కానీ లేదా వాహనాన్ని కొనేటువంటి ప్రయత్నం కూడా ఉంటుంది. ఆ ప్రయత్నాన్ని కూడా ఈ రోజు విరమించుకోవడం మంచిది. లేదా అనవసర ఆర్థిక విషయాలలో ఇబ్బంది సూచించేటువంటి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీ యొక్క ఆత్మీయుల వద్ద ఉండేటువంటి ప్రయత్నాలు చేయండి. వాహనంలో ఒంటరిగా ప్రయాణం చేసే ప్రయత్నం చేయకండి. సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ మద్యపానాన్ని సేవించి కానీ ప్రయాణం చేసే ప్రయత్నం చేయకండి. తద్వారా మీకు అధికమైనటువంటి నష్టం కలిగే సూచనలు కనబడుతున్నాయి. కోపాన్ని అదుపులో ఉంచే ప్రయత్నం చేయండి. ఆచితూచి అందరితో ప్రేమగా మాట్లాడేటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 3:08 నుంచి 5:04 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. లేదా విష్ణు సహస్రనామ పారాయణాన్ని ఈ శుభ సమయంలో చేయండి. తద్వారా మంచి ప్రయోజనం కలుగుతోంది. అలాగే ఈ రాశి వారు శని అష్టోత్తర నామాన్ని రోజు కూడా పారాయణ చేయడం చాలా మంచిదనే విషయాన్ని గుర్తుంచుకోండి. తద్వారా మంచి ప్రయోజనాలు ఏర్పడతాయి. ధనుసు రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. అధికమైనటువంటి ఆశతో మీరు ఏదైనా వ్యాపారాన్ని కానీ లేదా ఇతరత్ర స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటే తీవ్ర నష్టాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇతరుల యొక్క సలహాన్ని నమ్మి అటువంటి విషయాల్లో మీరు తొందరపడి నిర్ణయం తీసుకోవద్దనే విషయాన్ని స్పష్టంగా చెప్పబడుతోంది. అనవసర వాగ్వివాదాలు, లేనిపోయిన నిందలు, మీరు చేసేటువంటి గొప్ప ప్రయత్నాలు కూడా నిష్ఫలమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏ ప్రయత్నం కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఏమాత్రం లేదు. కానీ భగవంతుని యొక్క కృపా కటాక్షాలు నిండుగా ఉన్నాయి.
భాగ్యస్థితి అనుకూలంగా ఉంది. తప్పకుండా మీరు హనుమత్ చాలీసా పారాయణం చేయండి. హనుమంతుడి అష్టోత్తర నామాన్ని తప్పకుండా చదవండి. విష్ణు సహస్రనామ పారాయణాన్ని వినడము లేదా చదవడం చేయండి. తద్వారా కొన్ని విషయాల్లో ఆర్థిక ప్రయోజనము, మానసిక ప్రశాంతత ఏర్పడే అవకాశం ఉంటుంది. బంధువులతో కూడా మీ యొక్క ఉన్నతమైనటువంటి స్థానం దిగజారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అందరితో కూడా ప్రేమగా ఆప్యాయతగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయండి. లేనిపోని అనర్థాల్లోకి వెళ్ళకపోవడం మంచిది. ఎవరికి కూడా అప్పులు ఇవ్వకపోవడము, అప్పులు చేయకపోవడం కూడా చాలా మంచిదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారు ముఖ్యంగా ఉద్యోగాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. అనవసర కొత్త వ్యక్తుల ద్వారా వచ్చేటువంటి బహుమానాలు కానీ లంచాలు కానీ తీసుకునే ప్రయత్నం చేయకండి. మీ ఉద్యోగం పూర్తిగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. తద్వారా అనవసరమైనటువంటి మానసిక వేదనకు కూడా మిగిలిపోయేటువంటి స్థితి కనబడుతోంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి పై అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దేశ విదేశీయాన ప్రయాణాలు కూడా ఉండబోతున్నాయి. ఆ ప్రయాణంలో అలసట ఉన్నప్పటికీ కూడా ఉద్యోగస్తులు కొంతవరకు సానుకూలమైన స్థితి ఏర్పడుతుంది. విద్యార్థులకు అనుకోని కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు మాత్రం విదేశాలకు వెళ్ళకపోవడమే మంచి విషయం గుర్తుంచుకోండి. వ్యాపారస్తులకు ఏ మాత్రం కూడా శుభ సూచకంగా లేదు. ఆచితూచి పెట్టుబడులు పెట్టండి. లేనిపోని ఆర్థిక నష్టాన్ని కొని తెచ్చుకోకండి. అహాన్ని విడనాడండి. ప్రేమగా ఆప్యాయతగా ఉండండి. మంచి మనసుతో ప్రతి విషయాన్ని ఆలోచించండి. తద్వారా మంచి ఫలితాలు ఏర్పడే స్థితి బాగా స్పష్టంగా కనబడుతోంది. ఈ రాశి వారికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. మధ్యాహ్నం 3:05 నుంచి 4:17 మధ్య కాలంలో అత్యంత శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయంలో ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందండి. మకర రాశి వారికి ఈ విధంగా ఉంది. మకర రాశి వారు ముఖ్యంగా మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆర్థిక ప్రయోజనాలు బాగున్నాయి. కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా ఉంటారు. అన్యోన్యంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, శుభపరమైనటువంటి తీర్థయాత్రలు లేదా ఏదైనా విదేశీయానాలు కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలలో ముఖ్యంగా ఇచ్చుపుచ్చుకునే వ్యవహారాల్లో స్థిరాస్తిని పొందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులు ఉన్నట్టయితే తప్పకుండా మంచి అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ ఎడ్యుకేషన్ లో కానీ మంచి సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి కూడా కనబడుతోంది. ప్రభుత్వ సంబంధ ఉద్యోగాన్ని కూడా పొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడుతున్నాయి. ఉన్నతోన్నత పదవి లభించే అవకాశం ఉంటుంది. దగ్గర ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి. అనుకోని ముఖ్యమైనటువంటి వ్యక్తుల సహకారం మీకు లభిస్తోంది. కుటుంబంలో ఆహ్లాదకరమైన శుభ వాతావరణం ఏర్పడే స్థితి ఎక్కువ కనబడుతోంది. ఆర్థిక లావాదేవీల అనుకూలత ఉంటుంది. షేర్ మార్కెట్లలో స్పెక్యులేషన్స్ లో పెట్టుబడి పెట్టవచ్చును. ఆర్థికమైనటువంటి లాభాలు కూడా స్పష్టంగా పొందవచ్చును. గృహంలో బంధుమిత్ర సమాగమము, విందు వినోదాలలో పాల్గొంటారు. ఆహ్లాదకరంగా చాలా ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఉదయం 9 గంటల నుంచి 11:23 మధ్య కాలంలో అత్యంత శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. కుంభరాశి వారు ముఖ్యంగా ఆర్థిక ప్రయోజనం చాలా అనుకూలంగా ఉంటుంది. కార్యజయము, కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణము, పెద్దవారి యొక్క పరిచయాలు, ఆర్థిక అభివృద్ధి, కొత్త వ్యక్తులతో చేసేటువంటి వ్యాపారం కూడా అనుకూలంగా ఉండడము లేదా ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధిలోకి పంపించేటువంటి ప్రయత్నం ఉంటుంది. దేశ విదేశీయాల ప్రయాణం కూడా అనుకూలంగా ఉంటుంది. చిన్న ప్రయాణాలు కూడా మీకు సానుకూలమైనటువంటి ఏర్పడుతోంది. స్థిరాస్తులు పొందే అవకాశం ఉంటుంది. వ్యవసాయ సంబంధమైనటువంటి వ్యక్తులకు అందరికీ కూడా అధికమైనటువంటి లాభాలు కనబడుతున్నాయి. దాదాపుగా మీరు అనుకున్నటువంటి రుణాలు పొందేటువంటి స్థితి స్పష్టంగా గోచరిస్తోంది. అలాగే ఈ రాశి వారిలో స్పెక్యులేషన్స్ కానీ షేర్ మార్కెట్ కానీ అధిక లాభాలు సూచిస్తున్నాయి. తప్పకుండా అందులో పెట్టుబడి పెట్టండి. ఆర్థిక ప్రయోజనాన్ని ఖచ్చితంగా పొందవచ్చు. విద్యార్థులకు కూడా అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఎక్కువ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారిలో ఏదైనా తీర్థయాత్ర చేయాలనుకుంటే తప్పకుండా ప్రయాణాన్ని పెట్టుకోవడం చాలా మంచిది. భగవత్ కృపా కటాక్షాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. తప్పకుండా దుర్గాదేవి ఆరాధన ఎక్కువగా చేయండి. తద్వారా మీకు మంచి శుభ పరిణామాలు ఏర్పడే స్థితి బాగా స్పష్టంగా కనబడుతోంది. అలాగే కుటుంబంలో ఏదైనా శుభ కార్యక్రమాలు జరిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కొంతవరకు మీరు లేనిపోని అనవసర విషయాలు ఆలోచించి కొంత మనసును పాడు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్త ఉండండి. ఎవరో ఒక వ్యక్తి మిమ్మల్ని మాట అన్న విషయాన్ని గుర్తుంచుకొని అనవసరంగా బాధపడే స్థితి బాగా కనబడుతుంది. ఆ వ్యక్తిని మీ నుంచి దూరం చేసే ప్రయత్నం చేయండి. మీ మనసులో నుంచి కూడా అటువంటి వ్యక్తుల్ని దూరం చేసే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి శుభ పరిణామాలు, ఆనందమైనటువంటి స్థితి ఏర్పడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 1:08 నుంచి 1:49 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీన రాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. అనుకున్నటువంటి పనులన్నీ కూడా సమయానుకూలంగా నెరవేర్చుకుంటారు. ఆర్థిక ప్రయోజనాలు అనుకూలంగా ఉన్నాయి. షేర్ మార్కెట్లలో స్పెక్యులేషన్స్ లో అధిక లాభాలు పొందే సూచన కనబడుతోంది. ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా వాయిదా వేయకుండా ఈ రోజే పూర్తి చేసుకునే ప్రయత్నాన్ని చేయండి.
అనుకూలమైనటువంటి శుభ పరిణామాలు ఎక్కువ కనబడుతున్నాయి. విందు వినోదాలలో పాల్గొంటారు. గొప్ప వ్యక్తుల పరిచయము, నూతన బంధుత్వాన్ని కలుపుకునేటువంటి అవకాశము, ప్రేయసి ప్రియులిద్దరు కూడా ఏకమైనటువంటి అవకాశము, పెద్దల అంగీకారంతో వివాహం జరుగుతోంది. సంతానం లేని వారికి శుభ సంతాన యోగము. అలాగే ఈ రాశి వారిలో ఏదైనా విదేశీ ప్రయాణం ఉన్నట్టయితే వ్యాపారస్తులకు మాత్రం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు మరియు విద్యార్థులకు అనుకూలంగా లేదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఆ ఇద్దరు మాత్రం అనుకూలవంతులైన విషయంలో కొద్దిగా స్పష్టత చేసుకోండి. ముఖ్యంగా ఈ రాశి వారు రాహు యొక్క అష్టోత్తర నామాన్ని ఎక్కువగా జపం చేయండి. శివుడి అష్టోత్తర నామాన్ని తప్పకుండా జపం చేయండి. తప్పకుండా మీ ప్రయత్నంలో మీరు సఫలత పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2:38 నుంచి 4:08 మధ్య కాలంలో అత్యంత శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 1, 8, 9 అంకెలను అదృష్టంకరంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీష. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. మళ్ళీ మీకు పదే పదే చెప్తున్నా అనుకోవద్దు. తప్పకుండా అనేక మందికి ఉపయోగపడేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అవకాశాన్ని అందరికీ కలిగించండి. మీ ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా లేదా అనేక రకాల ప్రసార మాధ్యమాలతో ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా 10 మందికి ఉపయోగపడేటువంటి అవకాశాన్ని కలిగిస్తారని ఆశిస్తూ మీ కిరణ్ శర్మ.